వాటి ఖాతాలో వెళ్తాయి అంతే. వచ్చిన డబ్బులన్నీ ప్రభుత్వం వాటికి మళ్లించుకుంటది. అంతేగాని ఇట్లాగా దాతలంతా ఇచ్చారు అంటే బాధితుడికి నేరుగా ఆర్థిక సాయం వెళ్ళేదనేది త్రూ ఈ విరాళాల ద్వారా జరగదు. అట్లా చేసుంటే అసలు అద్భుతం. ఈ డబ్బులన్నిటి తీసుకెళ్లి చనిపోయిన కుటుంబాలందరికీ తలకో 25 లక్షల రూపాయలు, అలాగే ఈ ఇళ్లు బాగా లాస్ అయినటువంటి పేదల కుటుంబాలకి నేను అందరికీ కూడా ఇవ్వమను. పేదల కుటుంబాలకు 50,000 ఇవ్వండి, మధ్యతరగతి కుటుంబాలకు 25,000 ఇవ్వండి. అంటే వాళ్ళకి ఎంతకంటే ఎక్కువే లాస్ అయింది, కానీ కనీసం మినిమం అవుతుంది. ధనికుల కుటుంబాలకు ఇవ్వబాకండి అంతే. అవును, కానీ పేదల కుటుంబాలకు కనీసం ఒక 50,000 ఇవ్వాలి. కనీసం వాళ్ళకి చేయగలిగితే బాగుంటది. అప్పుడు ఉద్యోగుల విషయంలో వాళ్ళు టైంకి బాగానే ఉదారత చాటుకున్నారు అనుకోవాలా. 120 కోట్ల వరకు ఖచ్చితంగా ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, అలాగే అనేక మంది పారిశ్రామికవేత్తలు, సినీ రంగం చాలా ఉదారంగా స్పందించారు, బాధ్యతాయుతంగా స్పందించారు వాళ్ళంతా. కాకపోతే అవి పూర్తి స్థాయిలో వీళ్ళకి సహకరిస్తాయి లేదని తెలియదు, కానీ ప్రభుత్వం అయితే కోలుకుంటది ఒక రకంగా కొంతవరకు. ఈ టైంలో చేతిలో డబ్బులు ఉంటాయి, డబ్బులు ఆడతాయి ప్రభుత్వం దగ్గర. కానీ ఇప్పుడు క్లీనింగ్, బ్లీచింగ్ ఈ విషయంలో ప్రభుత్వం స్లోగా ఉందా, ఇంకా స్పీడ్ గా చేయాల్సిన అవసరం ఉందా? 100 ఫైర్ ఇంజిన్లు అయ్యే తెచ్చారంటున్నారు, కానీ అక్కడ అన్ని లక్షల మంది జనాభాకి 100 ఫైర్ ఇంజిన్లు ఎక్కడ సరిపోతాయి అనేది చాలా మంది మాకెవరూ రావట్లేదు, ఏదో అక్కడక్కడ ఉన్న వాళ్ళని క్లీన్ చేస్తున్నారు, లోపలికి ఇంకా రావట్లేదు అనేది చాలా మంది చెప్తున్నారు. అంటే బేసిక్ గా ఒకటి పోస్ట్ అంటే బిఫోర్ మనం ఇందాకనే చెప్పుకున్నాం, ఆ రోజున సక్రమంగా అందలేదు, లేకపోతే చివరి రోజు దాకా అది ఇబ్బంది పడ్డారన్నట్టు. కానీ ఆఫ్టర్ ఫ్లడ్స్ మాత్రం బాగా చేస్తున్నారు. మనం మంచిగానే చెప్పాలి. ఆఫ్టర్ ఫ్లడ్స్ బాగా చేస్తున్నారు.